రాజంపేటలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలలో రికార్డు స్థాయి. అన్నమయ్య జిల్లా రాజంపేటలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. పార్టీ అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో 22,000 మంది సభ్యత్వాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజంపేటలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇంతమంది సభ్యత్వాలు లేవు, కేవలం 25,000 సభ్యత్వాలు చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలైన మహిళలకు గ్యాస్, అవ్వతాతలకు పింఛన్లు అందజేశారు. సంక్రాంతిలోపు మహిళలకు ఉచిత బస్సులు ఏర్పాటు చేసే దిశగా ఈ ప్రభుత్వం ఉంది. రాజంపేటలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కొంతమంది నాయకులే కారణమని ఆరోపిస్తూ, మీడియాలో ఒకరిపై ఒకరు దూషించుకోవడం మానుకోవాలని సూచించారు. పార్టీని బలోపేతం చేసే దిశగా తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించాలని అన్నారు. అద్భుతమైన వాతావరణంలో ఈ రోజు మీరు చూస్తే గత 40 సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా ఈ రోజు రాజంపేటలో సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతోంది. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నా కూడా రాజంపేటలో 25,000కు మించి ఎప్పుడు కూడా సభ్యత నమోదు కార్యక్రమం జరగలేదు. మళ్ళీ చెప్తున్నా మాట, తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్న రోజుల్లో కూడా 20,000 మించి ఎప్పుడు జరగల. అట్లాంటిది ఈ రోజుకే 37,000 జరిగాయి. ఇది రాజంపేటలో తెలుగుదేశం పార్టీ నాయకుల సత్తా. నా తరపున మేడా విజయశేఖర్రెడ్డి అనే నేను నా తరపున రెఫరెన్స్ నెంబర్తో ఇప్పటి వరకు 22,000 సభ్యత్వాలు నమోదయ్యాయి ఆన్ రికార్డ్. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి 3 స్థానాల్లో మన రెఫరల్ ర్యాంకర్ గా ఉన్నాం. మేడా విజయశేఖర్రెడ్డి రాజంపేట రెఫరల్ ర్యాంకర్ గా మొట్టమొదటి 3 స్థానాల్లో మనం ఉన్నాం. గత 20 రోజులుగా నేనే దాని ప్రత్యక్ష సాక్షి. ప్రతి మండలంలో సిద్ధవటం, వట్టిమిట్ట, నందలూరు, రాజంపేట, సుందుపల్లి, వీరపల్లి ప్రతి మండలంలో కూడా మనం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముందుకెళ్తుంటే, పల్లెల్లో ప్రతి వీధిలో కూర్చొని మాట్లాడుతుంటే ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇదిగో మా సభ్యత్వాన్ని తెలుగుదేశం పార్టీలో చేయండి, మాకు ఇన్సూరెన్స్ ఇవ్వండి, ఏదైనా రేపటి రోజు ఏదైనా ప్రమాదం జరిగినా ఏదైనా ఇబ్బంది కలిగినా 5 లక్షలు వచ్చేట్టుగా మాకు అమలు చేయండి, మా కోసం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ గొప్ప అవకాశాన్ని మాకు కల్పించండి ముందుకు వచ్చి ఈరోజు చేస్తున్నారంటే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ గొప్పతనం, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, మరీ ముఖ్యంగా లోకేష్ గారి మేధావితనం కూడా చెప్పక తప్పదు. ఈరోజు రాష్ట్రంలో ఈ ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు మన మానేసి ముఖ్యమంత్రి గారు ఏ వాగ్దానాలు అయితే కురిపించారో ఆ వాగ్దానాలు ఒక్కొక్కటిగా ఆయన అమలు చేస్తున్నారు. గత కొన్ని రోజుల ముందే మన మహిళలకు ఇచ్చిన 3 సిలిండర్ల వరాన్ని కూడా ఆయన అమలు చేశారు. అవ్వాతాతలకు 4,000 రూపాయల పెన్షన్ అమలు చేశారు. రాబోయే రోజుల్లో సంక్రాంతి పండుగ లోపల మన మహిళలందరికీ కూడా సంక్రాంతి కానుకగా ఉచిత బస్ సౌకర్యాన్ని కూడా కలిగేయడానికి మన ముందుకు వస్తున్నారు. ఒక మాట చెబితే, ఒక పథకాన్ని అమలు చేస్తే పూర్తిగా 90 నుంచి 95% ప్రజలకు చేరువయ్యే విధంగా అమలు చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 2024 ఎలక్షన్ నిజంగా కూడా ఒక పెడకల లాంటిదే. రాజంపేటలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని ఎవరు అనుకోవాలా. మేము కూడా లాస్ట్ మినిట్ వరకు అనుకున్నాం ఖచ్చితంగా గెలిచి తిరుగుతుందని. కానీ దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల, అది అధిష్టానానికి కూడా అన్నీ తెలుసు కారణాలన్నీ, మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం లే. కారణాల వల్ల ఓడిపోయినా కూడా ఈరోజు ఎక్కడా కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి, కోడూరులో 4 పదవులు ఉన్నాయి, అట్లాగే రాయచోటిలో మినిస్టర్ ఉన్నారు, అట్లాగే ఇంకా రకరకాల కాన్స్టిట్యున్సీల్లో ఎన్నో ప్రభుత్వ పదవులు ఉన్నా కూడా ఇక్కడ ఒక్క పదవి లేకపోయినా రాజంపేటలో ఈ రోజు పార్లమెంటులో రాజంపేట నెంబర్ 1 స్థానంలో ఉంది. రాజంపేటలో కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం కొంతమంది గ్రూపులు కట్టి స్వార్థ రాజకీయాల కోసం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, సోషల్ మీడియాలో దాని మీద ప్రకటన చేయడం, పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమం. నేనందరికీ కూడా మనం చేస్తున్న రాజంపేటలోని కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా దయచేసి ఆవేశానికి లోను కావద్దు.
ఏదైనా మన మధ్య పొరపచ్చాలుంటే పబ్లిక్ గా సోషల్ మీడియాలో మాట్లాడుకోకుండా, పబ్లిక్ స్టేజెస్ మీద మాడకుండా, మనము పార్టీ ఆఫీసుల్లో కానీ లేదా మన యువనేత నారా లోకేష్ గారి దగ్గర కానీ మాట్లాడుకుందాం. దయచేసి బయట ఎక్కడ మనం ఎవరికి లోగో కాకూడదు. ఈ రోజు 37 సభ్యత్వాలు చేసిన 37,000 సభ్యత్వాలు చేసి మనం ప్రథమ స్థానంలో ఉన్నాం. బయటంతా రాజంపేట మీద చాలా లోకుగా మాట్లాడుతున్నారు. రకరకాల కారణాలు ఉన్నాయి దానికి. దయచేసి మీరు ఆదేశాలకు లోనయ్యి లోకుగా కావద్దు. రాజంపేట గొప్పతనాన్ని మనం చాటుదాం. ఈ పార్లమెంట్ లో కావచ్చు, ఈ రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, రాజంపేటకు ఒక గొప్పతనం ఉంది. ఆ గొప్పతనాన్ని మనం చాటుదాం. తెలుగుదేశం పార్టీ రాజంపేట అంటే ఒక ఐకాన్ లాగా మెయింటైన్ చేసే విధంగా మనం ముందుకు పోవాలని కూడా నేను కార్యకర్తలకు, నాయకులకు విజ్ఞప్తి చేస్తూ, దయచేసి పబ్లిక్ ఫారమ్స్ లో కానీ, పబ్లిక్ మీటింగ్స్ లో కానీ, సోషల్ మీడియా కానీ ఎక్కడ కూడా కామెంట్ చేయొద్దని, ఏదున్నా మీరు పార్టీ అధిష్టానాలతో చెప్పండి అని నేను ఒకటే చెప్తున్నా. ఈ రోజు నాయకులతో, కార్యకర్తలు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీ అధిష్టానానికి రాజంపేటలో ఏం జరుగుతున్నది ప్రతి ఒక్కటి తెలుసు.